కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సీలో 25,000 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. కానీ ఇప్పుడు కేవలం 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనికి నిరసనగా ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉద్యోగాల విషయాల్లో తప్పిదామ చేస్తుందని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే ఈరోజు ఇందిరా పార్కులో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు ఈ ధర్నా దేని గురించి కొనసాగుతుంది, వారి డిమాండ్లు ఏంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు ధర్నా కార్యక్రమం దేని గురించి నిర్వహిస్తున్నారు? అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన ఎలాంటి డిమాండ్లు మీరు ఈ ప్రభుత్వానికి కోరుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన కొత్తలో మేము మెగా డిఎస్ చేస్తాం, పెద్ద ఎత్తున టీచర్ పోస్టు భర్తీ చేస్తామని మస్తు గప్పాలు కొట్టారు. మొన్న 3 రోజుల కింద డిఎస్సి నోటిఫికేషన్ వేసారు. మెగా డిఎస్ అంటే ఏంటిది? 30,000, 25,000, 40,000 వేసేసారు. కానీ వీళ్ళు ఎంత వేసారు? 11,000. తొవ్వి 11,000 పోస్టులు వేస్తే బీఈడి డీఈడి చేసిన వాళ్ళు 7 లక్షల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి ఏ మూలకు సరిపోతాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేజర్గా ఈరోజు 3 డిమాండ్ల మీద మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కదిలొచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే లక్షల మందితోటి హైదరాబాద్ను ముట్టడించి సచివాలయాన్ని ముట్టడిస్తాం. డిఎస్సి పిఆర్సి రిపోర్ట్ ప్రకారం 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. గతంలో ప్రభుత్వం కూడా 13,000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ప్రైమరీ పాఠశాలలో 22,000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు 11,000 ఏ లెక్కనని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేసేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా 75% భర్తీ చేయాలి. పక్కనున్న కర్ణాటక, ఇక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు అప్పుడు 50% కోటా, 70% కోటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన దగ్గర 30%కు తగ్గించారు. గతం లోపల 70% చేశారు, ఇప్పుడు 30% తగ్గించారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 70%కు 30% నుంచి 70%కు రిక్రూట్ చేయాలి. ఎప్పుడు డిఎస్ చేసినా టెట్ అంతకంటే ముందే వేస్తుంది. ఇప్పుడు టెట్ వేయకుండా డిఎస్ వేశారు. టెట్ వెంటనే ప్రకటించాలి. టెట్ మొత్తం టెట్ రిజల్ట్తో పాటు డిఎస్సి కూడా పెట్టాలి. దాంట్లో పాస్ అయిన వాళ్ళందరినీ అందులో తీసుకోవాలి. ఐఏఎస్ డిగ్రీ ఫైనల్ ఉన్న వాళ్ళకు ఐఏఎస్ పెడుతున్నారు. ఇక్కడ టీచర్ పోస్టుకు టెట్ పెట్టడానికి మీకు ఏం రోగమైంది? ముఖ్యంగా అంటే ఏదైతే మీరు ఇప్పుడు హాస్టల్ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారో, గతంతో పోలిస్తే ఎగ్, చికెన్ ఇలాంటి పౌష్టికమైన ఆహారం కూడా పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కూడా ఇప్పటికే అనేక మంది ఉద్యోగులకు కూడా నియామక పత్రాలను అందజేసింది. మేము ఇస్తున్నాము, మేమే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనే మాటలు కూడా ఇప్పుడు నిరుద్యోగులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అంటే మా ప్రభుత్వం రాగానే ఉద్యోగులను వెంటనే భర్తీ చేస్తామని కూడా మాట ఇచ్చిన పరిస్థితి మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు ఎలాంటి మాట కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ధర్నాకు దిగుతున్న నిరుద్యోగులకు కాదు, గత 2 రోజుల కింద మీరు అన్నట్టు ఒక్కొక్కరికి 4 పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు గత వారం క్రితం కూడా ఇదే ధర్నా చౌక్లో కూడా ధర్నా నిర్వహించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చినా, లేకపోతే వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ధర్నాలు చేయనియేమో అన్నీ భర్తీ, అన్నీ ఉద్యమం మాకు పేపర్లో చూసే మీ సమస్యల పరిష్కారం. ధర్నాలు రోడ్డు మీకు ఇప్పుడు ఇదొక్కటి కాదు. మొన్న స్కూల్ డైరెక్టరేట్ ముట్టడిచ్చాం. డిఎస్సి మాడిఫికేషన్ చేసి 25,000 టీచర్ పోస్టులు టెట్ వేయాలని రోడ్ల మీకు ఎక్కి పిల్లలందరూ ఉద్యమం చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఏం సప్పుడు చేయకుండా చెవిటానికి ముందు శంఖం పోయినట్టు ఉన్నది. అదేవిధంగా సీఎం ఎవరిని కలవడు, మంత్రులు అర్థం చేసుకోరు, ఆఫీసర్లు వినరు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఒక్కొక్కరిని ఊళ్ళకి రానియమని కూడా హెచ్చరిస్తున్నాం. అది పాత నోటిఫికేషన్లే ఇప్పుడు భర్తీ చేస్తారు. కొత్త నోటిఫికేషన్లు ఎక్కడిస్తారు? వీళ్ళు అవి ఇవ్వాలి. రివైజ్ ఇచ్చి కొన్ని పోస్టులు 1-2 పోస్టుల గ్రూప్ 1లో 1600 ఉన్నాయి. వీళ్ళు 561 పోస్టులు ఇచ్చారు. మొత్తం భర్తీ చేయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కింద ఎన్ని ఉన్నాయో అన్ని లెక్కలు చేయి. నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలతోటి చర్చలు జరిపి పెట్టు ఎన్ని ఉన్నాయో. అవేం చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజలు ఒట్టి ఊరుకోరు, తిరుగుబాటు చేస్తారు, నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తారు.
తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నాం. రైట్ అన్న చెప్పండి, దాదాపు అంటే నిన్నటి నుంచి కూడా ఈరోజు అంటే రెండో రోజు కూడా ఈ దీక్ష కొనసాగబోతుంది. ఏదైతే అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మీ తదుపరి కార్యాచరణ ఏంటి? తో పాటే డిఎస్సి ప్రకటించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, ఇప్పుడు బీఈడీ చేసే వాళ్ళు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తూనే వాళ్ళకు టెట్ నిర్వహించడానికి టెట్లో అవకాశం కల్పించాలని చెప్పి రెండో డిమాండ్. ఇక మూడవది, ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. అలా 1800 వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 800. సిగ్గుపోతుంది నిజంగా. టెట్ వేయకుండా డిఎస్ వేయడంలో మీ అంతర్యమేంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యోగాలు అమ్ముకునే విధంగా ప్రయత్నం చేస్తుందా? కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 13,000 పోస్టులు వేయాలని చెప్పి. నువ్వు 11,000 పోస్టులు ఎవడు కావాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే వెంటనే 24,000 పోస్టులు పిఆర్సీ ప్రకారంగా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేసీఆర్ చెప్పిన విధంగా గతంలోనే అసెంబ్లీలో చెప్పారు, అదేవిధంగా రాజ్యసభలో కూడా 22,000 పిఆర్సీ చెప్పింది. పిఆర్సీ పోస్టులు ఎక్కడ పోతున్నాయి? అందుకనే టోటల్ నోటిఫికేషన్ మెగా డిఎస్సి 24,000 పోస్టులు వేసేంత వరకు పోరాటం. అదేవిధంగా టెట్ వేయకుండా డిఎస్సి వేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే టెట్ లేకుండా డిఎస్సికి నోటిఫికేషన్ వేస్తే మరింత ఉద్యమాన్ని కూడా తీవ్రంగా చేస్తాం. ఏదైతే ఇప్పటికే దాదాపు 2 రోజుల పాటు కూడా ఈరోజు దీక్ష కొనసాగుతుంది. ఎలాంటి స్పందన రాకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా కూడా కొనసాగిస్తామని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి ఉదయకిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.